రాష్ట్రానికి 1,00,000 టన్నుల కందిపప్పు ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, హర్దీప్ సింగ్ పూరితో ఢిల్లీలో మంత్రి మనోహర్ సమావేశమై పలు అంశాలపై చర్చించారు. గిడ్డంగుల నిర్మాణానికి సహకరించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్లు మంత్రి చెప్పారు. ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకుంటామని కేంద్ర మంత్రులు హామీ ఇచ్చారని మనోహర్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఈరోజు కందిపప్పు కొరత విపరీతంగా ఉంది. సో ఈ సందర్భంగా కందిపప్పు కనీసం 1,00,000 మెట్రిక్ టన్నులు ఆంధ్రప్రదేశ్కి అలొకేట్ చేయమని గౌరవ మంత్రి గారిని రాష్ట్రం తరఫున కోరడం జరిగింది. వీటితో పాటు మన కేంద్ర బడ్జెట్లో నూతనంగా ఏర్పాటు చేయబోయే వేర్ హౌజెస్ వాటికి అన్ని విధాలుగా సౌకర్యాలు కలిగించి టెంపరేచర్ కంట్రోల్డ్ వేర్ హౌసెస్ ఏర్పాటు చేసుకోవడం కోసం, సైలోస్ ఏర్పాటు చేసుకోవడం కోసం నిధులు కేటాయించడం జరిగింది. సో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి దాంట్లో సింహభాగం ఇవ్వాలని, ప్రధానంగా ధాన్యం పండించే ప్రాంతాల్లో అటువంటి జిల్లాల్లో మేము కనీసం 2 ప్లాంట్లు ఆ విధంగా ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం తరఫున పీపీపీ మోడల్లో గౌరవ మంత్రి గారిని ఆ విషయం కూడా ప్రస్తావించి అందించడం జరిగింది. ఖచ్చితంగా ఏ విధంగా రాష్ట్ర విభజనలో ఆ రోజున చట్టంలో ఉన్న అంశాలని బేస్ చేసుకుని జనాభా ప్రాతిపదికన ఖచ్చితంగా మాకు కూడా రావాల్సింది ఆ సందర్భం వచ్చింది కాబట్టి ఆయనకి గుర్తు చేసి తప్పకుండా రాష్ట్రానికి మేలు జరిగే విధంగా ఒక ప్రయత్నం ఈరోజు ఆయనకు రిప్రజెంటేషన్ ఇచ్చి చేయడం జరిగింది.